ఉపాధి హామీ పథకము, అట్లాగే వార్షెడ్ పథకము, ఇతర ప్రభుత్వ నిధులతో అనుసంధానం చేసుకుని చాలా కార్యక్రమాలు మనం చేపడుతున్నాం. ఇందులో ముఖ్యంగా ఈ 2025 సంవత్సరంలో 1,55,000 సేద్యపు నీటి కుంటల్ని నిర్మిస్తున్నాం. ఈ మధ్యనే గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు కర్నూలు జిల్లాలో ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున ప్రారంభించారు. సో అదేవిధంగా 50,000 చెరువుల్లో పూడిక తీయడం కానీ, లేదంటే వాటిని అభివృద్ధి చేయడం కానీ అలాంటి కార్యక్రమాలు చేస్తున్నాం. అట్లాగే 1,00,000 కిలోమీటర్ల సాగునీటి కాలువల్లో పూడిక తీయడం, వాటిని అభివృద్ధి చేయడం కార్యక్రమాలు చేస్తున్నాం. అట్లాగే 3,000 అమృత సరోవర్ల నిర్మాణం కానీ, కొత్తవి కానీ, లేదంటే వాటిని పునరుద్ధరణ చేయడం వంటి కార్యక్రమాలు కూడా చేపడుతున్నాం. 660 పల్లె పుష్కరిణులు, చెరువులని పల్లె పుష్కరిణులుగా అభివృద్ధి చేయడం అనే కార్యక్రమాన్ని చేపడుతున్నాం. అట్లాగే పురాతన కోనేర్లు, రాజుల కాలంలో కోనేర్లను నిర్మించారు. రాయలసీమ జిల్లాల్లో చూస్తే తాగునీటి అవసరాలకి, బాటసార్లకి అప్పుడు కోనేర్లు నిర్మించారు. సో ఆ కోనేర్లు కాలక్రమేణా వాటిని మరమ్మతులు లేక, మెయింటెనెన్స్ లేక చాలా శిథిలావస్థలో ఉన్నాయి, పూడికి చేరుకున్నాయి. అలాంటి వాటిని కూడా ఈసారి గుర్తించి అక్కడ ఉన్నటువంటి అన్నిటినీ కూడా మరమ్మతులు చేసి, పూడిక చేసి పునరుద్ధరణ చేసే కార్యక్రమాలను కూడా పెద్ద ఎత్తున చేపడుతున్నాం. అదేవిధంగా రైతుల పొలాల్లో 1,00,000 ఎకరాల లో మనం పండ్ల మొక్కలు పెంచి వారికి ఆదాయం చేకూర్చే పనులు చేస్తున్నాం. అదేవిధంగా రెవెన్యూ కొండలు దాదాపుగా 5,000 ఎకరాల్లో రెవెన్యూ కొండల్లో చెట్లను పెంచి దాని పచ్చదనం పెంచడం ద్వారా వాతావరణ కాలుష్యం నివారించడమే కాదు, పంచాయతీలకి వీటిని ఒక ఆదాయం సమకూర్చే విధంగా అక్కడ ఈ రెవెన్యూ కొండల్లో కూడా మనం పండ్ల మొక్కలు చేపడుతున్నాం.